ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇష్టం లేని వివాహం చేసుకున్న కారణంతో జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వరుడి ఇంటిపై దాడి చేసిన వధువు బంధువులు కుటుంబీకులు 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పిన సిఐ సుభాష్. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి పేరంపేట రోడ్లో రాజేశ్వరి అమ్మవారికి ఆషాఢసారి సమర్పించిన భక్తులు. మహేంద్ర మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటున్న ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జొరిగే మస్తాన్ రావు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించిన సంఘ పెద్దలు. విలక్షణ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి నివాళి అర్పించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులు. టామ్ లేకుండానే ఎవరికి తెలియకుండానే బొట్టాయిగూడ మండలం రెడ్డిగర్భవరంలో గ్రామ సభ నిర్వహించడాన్ని వ్యతిరేకించిన గిరిజనులు, గిరిజన సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహేంద్ర మేదరి కులస్తులను ఎస్టీలో చేరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు పరచాలని రాష్ట్ర మహేంద్ర మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జొరిగే మస్తాన్ రావు కోరారు. జంగారెడ్డిగూడెంలో చంద్రశేఖర్ కళ్యాణ మండపం నందు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా పట్టణ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ హక్కులను కాపాడాలని కోరారు. న్యాయపరంగా ఎస్టీలో ఉండాల్సిన మేదరి కులస్తులను బీసీలుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో తామంతా ఎస్టీలుగానే ఉన్నామని గుర్తు చేశారు. తమ సొసైటీలను సైతం లేకుండా చేశారని అన్నారు. సొసైటీలను మరలా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వెల్లడించారు. తమ కుల సంఘం పేరిట కనీసం కమ్యూనిటీ హాల్స్ కూడా లేవని తెలిపారు. రాబోయే కాలంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ సమస్యలను ప్రశ్నించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా తమదైన శైలిలో విధులు, హక్కుల కోసం ముందుకు వెళ్తామని అన్నారు. కుల వృత్తిని నేటి తరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సూచించారు. త్వరలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి మరోమారు తమ విజ్ఞాపనను తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. మహేంద్ర జిల్లా అధ్యక్షులుగా జొరిగే నాగేశ్వరరావు, సెక్రటరీగా అంకుల్ క్రాంతి కుమార్, కోశాధికారిగా దూలిపాల్ రాంప్రసాద్, ప్రచార కార్యదర్శిగా పాతకోట నాగవీరబాబు, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులుగా పాతకోట కుమారస్వామి, సెక్రటరీగా రాంబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కోడె జయలక్ష్మి తదితర సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత మేదరి జెండాను గుంటూరుకు చెందిన రిటైర్డ్ ఎంఆర్ఓ సంఘం గౌరవ అధ్యక్షులు దూలిపాల యేసుబాబు పతాక ఆవిష్కరణ చేశారు. మేదరి సంఘం లోగోను రాష్ట్ర అధ్యక్షులు జొరిగే మస్తాన్ రావు ఆవిష్కరించారు. సంఘం ప్రతిష్టకు, అభివృద్ధికి కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం ప్రమాణం చేశారు. నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు శాలువా, పూలదండలతో సత్కరించారు. జిల్లా వైపు చూస్తుంది. ఎందుకంటే ఏలూరు జిల్లాలో చక్కని నాయకత్వం ఏర్పడింది. ప్రెసిడెంట్, వారి కార్యవర్గం ఏర్పడి వారిని ఆశీర్వదించడానికి మన రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చారు. ఇప్పుడు వారి సందేశం కూడా మరి చక్కగా వివరించారు. నేను చెప్పేది ఒకటే, నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పక్షాన రాష్ట్ర కన్వీనర్గా దూళిపాల యేసుబాబు అండి నా పేరు. మరి గత 5 సంవత్సరాల్లో అనేక నష్ట కష్టాలకి మేము బాధలు పడ్డాము. ఆ ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాకు సూపర్ 6 పథకాలతో పాటు మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందించడానికి ముందలుంది. మరి మేము కూడా మాకు ఇంకా రావాల్సిన సౌకర్యాల విషయంలో దాన్ని గట్టిగా నిలదీసి మా సౌకర్యాలు సాధించుకునే విధంగా మేము ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జరిగే మస్తాన్ రావు, మరి మా కుల పెద్దలు గత 50 సంవత్సరాల నాడే 99/76 అని చెప్పేసి 76లోనే మా యొక్క మేదర సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మేము మరి మా యొక్క కుల సమస్యల కోసం మా యొక్క కులం ఎస్సీలో చేర్చే విషయంగా కానీ మరి అనేక విషయాల మీద మేము మన ప్రభుత్వానికైతేమి గత ప్రభుత్వాలకైతేమో ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మరి మాకేమీ న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా. ఖచ్చితంగా మా యొక్క కులానికి న్యాయం జరగాలని చెప్పేసి మేము ఇప్పుడు కూడా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క కమిటీ కొత్తగా నూతనంగా జిల్లా కమిటీలు ఏర్పరచుకుంటూ వస్తున్నాము. మా యొక్క సంఘం గత 50 సంవత్సరాల నుంచి ఎస్టీ కావాలని చెప్పి పోరాడుతుంది. కానీ మా యొక్క సమస్యలు వినటం లేదు ఎవరు కూడా. 2014లో గౌరవ మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా మేదర్లు అన్ని విధాల ఎస్సీకి అర్హులని చెప్పేసి వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 23
23లో పొందుపరిచారు. ఖచ్చితంగా మీ యొక్క కులం మీరు అన్ని విధాల అర్హులు, నేను కనుక ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినట్లయితే మీ సమస్యలు నేను సానుకూలంగా పరిష్కరిస్తానని ఆ రోజు వారు మాట ఇవ్వటం జరిగింది. మీ ద్వారాగా, మీడియా ద్వారాగా మాకు మా సమస్యల పట్ల మీరు ఖచ్చితంగా మీ ద్వారా, మీడియా ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వానికి తద్వారా వెళ్ళి మాకు మా సమస్యలు పరిష్కరిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆషాఢ మాసం రావడంతో జంగారెడ్డిగూడెంలో గ్రామ దేవత గంగానమ్మ తల్లికి ఆషాఢ సారెను సమర్పించే కార్యక్రమాన్ని ఆయా కమిటీలు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చేపడుతున్నారు. కొందరు తమకు నచ్చిన స్తోమత ప్రకారం గంగానమ్మ తల్లికి సారెను అందజేస్తున్నారు. పట్టణంలో సాయిబాలాజీ టౌన్షిప్ ఆర్చ్ వద్ద వెంచేసి ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి గంగానమ్మ తల్లి ఆలయం వరకు వివిధ రకాల పిండి పదార్థాలు, పండ్లు, పానకాలతో శోభాయాత్ర నిర్వహించారు. తీన్మార్ డప్పులు, బాణసంచా మధ్య శోభాయాత్ర చేశారు. మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఉగ్గం ప్రసాద్, లక్ష్మణ్, పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా ఇదే విధంగా తమ స్తోమతకు తగ్గట్టుగా గంగానమ్మ తల్లికి సారెను సమర్పిస్తామని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. జై శ్రీరామ్ అండి. రామాలయం దగ్గర నుంచి గంగానమ్మ గుడికి సారి తీసుకెళ్లాలని మా ఆలోచన అండి. మేము ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలని, ప్రజలంతా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఇలాగా దేవుడు మాకు శక్తినిచ్చి ప్రతి ఏటా జరుపుకోవాలని కోరుకుంటూ చాలా ఆనందపడుతున్నామండి. ఈరోజు మన పంగిడూరు రోడ్లో ఉన్నటువంటి శ్రీ 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 కోదండరామాలయం వద్ద మన సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులతో మన గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లికి సారి కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ఆడపడుచులు అందరూ కూడా ఈ రోజు ఎంతో నిష్టగా అమ్మవారికి చీర, జాకెట్లు, అలాగే పాల పొంగులు వండించుకుని అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు అమ్మవారికి సారి కార్యక్రమం గ్రామదేవత గంగానమ్మ తల్లికి ఊరేగింపుగా అందరం ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత విధిగా, ఇంత చక్కగా జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం ప్రతి ఏటా కూడా మేము గంగానమ్మ తల్లికి ఎప్పుడు జరుపుకుంటామని, అలాగే గంగానమ్మ తల్లి వల్ల ఈ రోజు మన జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చక్కగా ఉండి వ్యాపారాల్లోనూ మంచి లాభాల్లోనూ అందరూ బాగుండాలన్న కోరికతో ఈరోజు మా ఆడపడుచులు అందరూ ఇక్కడ ఉన్నంటే మా ఆలయ వధువు కుటుంబానికి ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడంతో వరుడు ఇంటిపై దాడి చేసిన సంఘటన జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రిజిస్టర్ వివాహం చేసుకుని లక్కవరం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. రెండు వర్గాలతో చరవాణిలో మాట్లాడి నూతన జంటకు భరోసా ఇచ్చిన లక్కవరం ఎస్ఐ శశికళ ఇంటికి వెళ్లాలని సూచించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని 3 కార్లలో వధువుకు సంబంధించిన బంధువులు, కుటుంబీకులు మూకమ్మడిగా వరుడి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న సామాగ్రిని చెల్లాచెదురు చేయడమే కాకుండా వరుడి కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకున్నారు. దీంతో గ్రామస్తులు దాడికి పాల్పడిన వధువు తరపు వారిని 3 అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడుతున్నారని లక్కవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తూ లక్కవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసనకు దిగారు. 4ంటికి లక్కవరం స్టేషన్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. 10 దాకా ఉంచుకుని సిఐ గారు ఏమందంటే, అమ్మా వాళ్ళైతే రావట్లేదు, రేపొద్దున్న న్యాయం చేద్దాము, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి అంది. ఏంటి మేము ఇంటికి వెళ్తే మాకు లేదనంటే ఆ పాప అందే, మా కోళ్ళ నేను అక్కడికి వెళ్తే నా భయం వేస్తుందండి, నా తల్లిదండ్రుల మీద నాకు భయం వేస్తుందని చెప్పింది. చెప్తే అమ్మ నీకు ఏ భయం లేదు, మేము ఉన్నాము, వాళ్ళు ఏం చేయరు, వెళ్ళిపోండి అంటే మా ఇంట్లో ఎవరో ఉండరండి అంటే 2 కానిస్టేబుల్ గారి నుంచి పంపించారండి. మేము వచ్చాము. పడుకున్న 1 గంటకే కార్లు వేసుకొచ్చి 8 మంది మగోళ్ళు, కనవాళ్ళ ఆడవాళ్ళు వచ్చేసి నా కొడుకుని కత్తెట్టి ఇక్కడ నరికారండి, నా కూతుర్ని అయితే కొరికేశారు, నా చెయ్యతే తిప్పేశారు. చూడటానికి వచ్చి ఆడవాళ్ళతో మమ్మల్ని తోస్తున్నారని వచ్చిన ఆడవాళ్ళని కూడా కొట్టారండి. మరి నాకైతే లక్కవరం స్టేషన్ న్యాయం జరగట్లేదు, నా కోళ్ళు ఎక్కడన్నా తీసుకురావాలి, లేదా నా కొడుకు నేను కూడా పురుగుల మంది దాకా చచ్చిపోతాం, సాయంత్రం లోన్లో తీసుకురాపోతే మట్టికి అది స్టేషన్ ముందే చచ్చిపోతాం. లక్కవరం స్టేషన్ ముందు నా కోడలు నాకు కావాలి, తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. నాకు లక్కవరం స్టేషన్ న్యాయం జరుగుతులే, రాత్రి నుంచి జరుగుతులే, 2 నుంచి కూడా జరగలు. ఇప్పటికి ఏంటండి ఫస్ట్ కేసు తీసుకోలేదండి. అమ్మ తీసుకోరా, ఇప్పుడు పర్లే రేపు పొద్దున్న వాళ్ళు వస్తారు మాట్లాడుకుందరు కానీ అందండి ఆవిడ. నా పేరు రమేష్, మాది దేవులపల్లి గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం. నేను వీరంపాలెం నుంచి ఒక అమ్మాయిని 12వ తారీఖు ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ప్రాణహాని ఉంది, రక్షణ ఇవ్వమని కల్పించమని అడిగితే ఈ పోలీసులు ఏం పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చారు. ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మాయి, మా భార్య వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు. తలుపులు ధ్వంసం చేసి ఈ సామాన్లను నాశనం చేసి మా అమ్మ మీద, మా అక్క మీద, నా మీద దాడి చేశారు. నా మీద కత్తితో దాడి చేశారు. ఈలోపు చుట్టుపక్కల అందరూ స్పందించి 3 పట్టుకుని పోలీస్ స్టేషన్లో చెప్పారు. ఇప్పటి వరకు నా భార్య ఆచూకీ తెలియలేదు. నా భార్య ఆచూకీ తెలియజేయాలని కోరుచున్నాను.
ఈ ఘటనపై దాడికి పాల్పడిన వధువు తరపు వారిని 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ సుభాష్ మీడియాకు తెలియజేశారు. తదుపరి విచారణ చేపట్టి మిగిలిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ మొన్న నైటు దేవులపల్లి గ్రామం లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి రాబడిన సమాచారం మేరకు ఈ బెజవాడ రమేష్ అన్న అతను 24 సంవత్సరాలు. అతను వేరంపాలెం గ్రామానికి చెందిన ఉప్పుల గంగోత్రి అనే ఆవిడ ఇద్దరు కలిసి ఏలూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు కూడా మేజర్లు. దాని మీద ఈ అమ్మాయి తల్లిదండ్రులకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇతను వీళ్ళ సొంత ఊరు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు మొన్న నైటు ఈ అమ్మాయి బంధువులందరూ వచ్చి ఇక్కడ వీళ్ళ మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా బాధితులు పోలీస్ స్టేషన్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఆ అమ్మాయిని సేఫ్గా రక్షించి ఆవిడని తీసుకుని వచ్చి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆవిడ భర్తకి సేఫ్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైతే పెదవేగి మండలం వేరంపల్లి గ్రామానికి చెందిన ఈ అమ్మాయి తల్లి వాళ్ళ బంధువులు అందరినీ కూడా 13 మందిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తులో జరుగుతుందండి. తదుపరి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు వెంచేసి ఉన్న రాజరాజేశ్వరి సమేత రాజేశ్వర స్వామి ఆలయం నందు విశేష పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా రాజేశ్వరి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. పెద్ద పోస్టాఫీస్ వద్ద ఉన్న వినాయక స్వామి ఆలయం నుంచి, అదేవిధంగా లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు వెంచేసి ఉన్న వినాయక స్వామి ఆలయం నుంచి వివిధ రకాల పండ్లు, పిండి పదార్థాలతో శోభాయాత్రగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు తంగిరాల బాలాజీ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి విశేష హారతులు అర్పించారు. లలిత సహస్రనామ పారాయణం చేశారు. భారీ స్థాయిలో బాణసంచాలు పేల్చారు. అన్నప్రసాద వితరణతో పాటు ఉచిత ప్రసాద వితరణ చేశారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెదవేగి మండలం వంగూరులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో కోకో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పానుగంటి అచ్యుతరామయ్య అధ్యక్షత వహించారు. సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోకో పంటను మరింతగా ప్రోత్సహిస్తామని, ప్రస్తుతం ఉన్న 75,000 ఎకరాలకు అదనంగా మరో 1,00,000 ఎకరాలలో కోకో పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని ప్రకటించిందని అన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్ లో అమ్ముకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 1,00,000 ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుదిబండి వీరారెడ్డి మాట్లాడుతూ కోకో రైతులంతా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడి భవిష్యత్తులో తమ కోకో గింజలను మార్కెటింగ్ చేసుకునేలా కోకో రైతులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలుపాటి వాసు, పానుగంటి నరేష్, కొండపల్లి సత్యనారాయణ, గోపిశెట్టి శ్రీనివాస్, సింహాద్రి సతీష్, ఏపూరి శ్రీనివాస్, కొట్టే సురేష్, మామిలపల్లి వెంకట్రావు, పానుగంటి సుధాకర్ పాల్గొన్నారు. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కవ్వగుంట, అట్లాగే లక్ష్మీపురం, సుదిమేళ్ల ఈ గ్రామాలకు సంబంధించిన కోకో రైతుల ఒంగూరు ఇట్లా గ్రామాలకు సంబంధించిన కోకో రైతు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కోకో రైతుల సమస్యలు, అదేవిధంగా భవిష్యత్తులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని కోకో రైతు సంఘంగా ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి అనేక విషయాల్ని మేము చర్చించి నిర్ణయాలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర రాక కోకో రైతులందరికీ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ ఒక్క సీజన్లోనే 800 కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు 1000 కోట్ల వరకు కోకో రైతులు ఇవాళ ఏదైతే కంపెనీల యొక్క మాయాజాలంతో నష్టపోయిన పరిస్థితి ఉన్నది. మరి అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకపోవడం వల్ల కోకో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కిలోకి 50 రూపాయలు ప్రోత్సాహ ధర ఇచ్చి ధరల స్థిరీకరణ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందో, ఈ పథకాన్ని జూన్ 30తో నిలుపుదల చేశారు. అయితే ఇప్పుడు కంపెనీలు కూడా 450 రూపాయలు అంతకు మించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడం వల్ల కూడా కోకో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కిలోకి 50 రూపాయలు ఇచ్చి కిలోకి 500 రూపాయల ధర ఏదైతే ప్రకటించిందో
ఆ ధరని కొనసాగిస్తూనే ఇంటర్నేషనల్ మార్కెట్ ధరకు అనుగుణమైన ఒక ఫార్ములాను రూపొందించి ఆ ఫార్ములా ప్రకారం ధర నిర్ణయించి నెక్స్ట్ సీజన్ నుంచి కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా సూపర్ 6 పథకాల సంవత్సర కాలంలో డోర్ టు డోర్ వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమం గురించి ప్రజలకు వివరించి భవిష్యత్తులో ప్రభుత్వం నుండి రాబోయే పథకాల గురించి జరిగిన వర్క్ షాప్ లో చర్చించారు. పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ సూపర్ 6 లో భాగంగా అభివృద్ధి సంక్షేమ పథకాలలో అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్, మెగా డిఎస్సి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్స్, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, త్వరలో ఇవ్వబోయే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కార్యక్రమాలు అమలవుతాయని, చిన్న చిన్న షరతుల వల్ల కొంతమందికి పథకాలు అందడం ఇబ్బందిగా ఉన్న విషయాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, బీసీ కార్పొరేషన్ చిట్టిబెన్న రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంతో ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, కోటగిరి ప్రమీల, కంప రాజేంద్ర, చేను ప్రసాద్, గడా సుబ్రహ్మణ్యం, 29వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్, యూనిట్, బూత్, కోబూత్ ఇన్ఛార్జీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, 2nd floor, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784.
జంగారెడ్డిగూడెం వైసీపీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన కర్పూరం గౌరయ్య గుప్తాను బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నివాసులు పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమ్మ నిలయం శ్యాంబాబు, ఖాదీ బండార్ సురేష్, శ్రీ వల్లి ఫ్యాషన్స్ అధినేత లక్ష్మణరావు పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పనిచేస్తున్నారని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు చెట్టి గురునాథరావు నేతృత్వంలో కర్పూరం గౌరయ్య గుప్తా కలిసి ముందుకు సాగుతామని అన్నారు. జిలుగుమిల్లి మండలం మునగంపల్లి గ్రామంలో మస్జిద్ లో మునగంపల్లి, కామయ్యపాలెం, మైసనగూడెం గ్రామాల ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లింలు విద్య, ఆర్థిక, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముస్లింలు వెనుకబాటుతనం, వివక్షత గురించి గురి అవ్వటం గురించి వివరించారు. ముస్లింలు ముఖ్యంగా విద్యా విషయంలో వెనుకబడి ఉండటం, భారతదేశంలో డిగ్రీ చదివిన ముస్లింలు కేవలం 3% మంది మాత్రమే ఉండటం వలన అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్నారని, దీనికి పరిష్కారంగా రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లలు చక్కగా చదువుకుని విద్యావంతులై సమాజంలో గౌరవం పొందాలని, అందుకు ప్రతి గ్రామంలో పాఠశాలకు వెళ్లని బడి వయసు ముస్లిం బాలబాలికలను గుర్తించి వారి వివరాలు సేకరించి వారిని పాఠశాలలో చేర్పించి ఆ పిల్లలు కనీసం డిగ్రీ వరకు చదివేలా ప్రోత్సహించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం జేఏసీ సభ్యులు షేక్ ముస్తఫా, షేక్ బాజీ, షేక్ యాకూబ్, షేక్ ఆదిల్, షేక్ ముస్తాక్ అహ్మద్, మహమ్మద్ నబీ, షఫీ, డాక్టర్ బాషీ, ములగలంపల్లి, కామయ్యపాలెం, మైసనగూడెం గ్రామాల జహాంగీర్, ఖాలేష్, ఇమాం, సిలార్, ఇబ్రాహీం తదితర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం కేంద్రంగా 20 కిలోమీటర్ల చుట్టుపక్కల గల మసీదులను సందర్శించి అక్కడ బాధ్యుల్ని పిలిపించి వారికి కూడా ఇదే సందేశం ఇచ్చి అక్కడ పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించాలని జంగారెడ్డిగూడెం జేఏసీ తీర్మానించడం జరిగింది. వెండి తెరపై దాదాపు 44 సంవత్సరాల పాటు 750కి పైగా చిత్రాలలో నటించిన విలక్షణమైన నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో మృతి చెందారు. 83 సంవత్సరాల పాటు జీవించిన కోట శ్రీనివాసరావు స్వగ్రామం కృష్ణా జిల్లా కంకిపాడు. 2010లో కుమారుడు మృతి చెందగా 2 కూతుళ్లు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ లోని కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు, ఆర్టిస్టులు సందర్శించి నివాళులర్పించారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, బాబు మోహన్ కాంబినేషన్ లో ఎన్నో చిత్రాలలో నటించారు. విలన్ గా, తండ్రిగా, సహాయకుడిగా, స్నేహితుడిగా ఎటువంటి నటననైనా ఇట్టే ఆకర్షించారు. విధంగా కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హైదరాబాద్ లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నేతల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. వైవిధ్యభరితమైన పాత్రలతో సుమారు 4 దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. కోట శ్రీనివాసరావు భౌతిక కాయం మనకు దూరమైన ఆయన నటన అభిమానుల మనసులో నిలిచిపోతుందని అన్నారు. మంచి నటుడిని చిత్రసీమ, తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయని పలువురు అభిప్రాయపడ్డారు. కోట శ్రీనివాసరావు చిత్రసీమకు ఎన్నలేని సేవలందించారు. వివిధ భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. పద్మశ్రీ పురస్కారంతో పాటు 7 నంది అవార్డులను కోట శ్రీనివాసరావు అందుకున్నట్లు గుర్తు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోట భౌతిక కాయానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపుత్రుడు మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. అందరికీ నమస్కారాలు. ఈ రోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోట గారు ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెళ్తుంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ
నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అత్తారింటికి దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకోవద్దు, అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ ఆద్యంతో చాలా ఉత్సాహపడుతుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్లు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన, నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం. పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ బెట్రి సెల్వి తెలిపారు. గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ఆయా గ్రామాల ప్రజలు ఎవరూ నదిలోకి వెళ్లవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయకూడదని తెలిపారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించడం చేయకూడదని సూచించారు. గర్భిణీ స్త్రీలను సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కు తరలించాలని అన్నారు. అవసరమైన టార్పాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. దాచారం ఆరండర్ కాలనీలో పునరావాస కేంద్రంలో వంటశాలను ప్రారంభించేందుకు సిద్ధం కావాలని అన్నారు. పునరావాస కేంద్రంలో తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని అన్నారు. జంగారెడ్డిగూడ మండలం రామచంద్రపురం గ్రామంలో వెంచేసి ఉన్న కోదండ స్వామివారి దేవస్థానంలో సంకష్ట చతుర్థి సందర్భంగా ఉపాలయమైన విఘ్నేశ్వరునికి ఉదయం 7 గంటల నుండి ఆలయ అర్చకులు మద్దూరి వంశీకృష్ణ శర్మచే మండపారాధన, పుణ్యహవచనం, పంచామృత అభిషేకాలు, గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పాలు, గోత్రనామార్చనలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులలో ఒకరైన గ్రామ పెద్దలు, టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, మరొక గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, విజయభారతి దంపతుల మనోహరాలు కోరా తన్వి చౌదరి పుట్టినరోజు సందర్భంగా అభిషేకము, హోమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్తిపండు దంపత సమేతంగా పాల్గొన్నారు. కమిటీ ఉపాధ్యక్షులు వట్టికుటి ధర్మారావు, సభ్యురాలు పువ్వాడ సీత మహాలక్ష్మి, కోరా కొండమ్మ, మోటుమురి గణేష్, తానికి వీరభద్రరావు, శ్యామల దంపతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ కార్యాలయం నందు పోలింగ్ ఎన్నికల సరళిపై సచివాలయ సిబ్బంది, బూత్ లెవెల్ ఏజెంట్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ శ్రీవజ్యోతి, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధులు, హక్కులపై అవగాహన కల్పించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటర్ల పేర్లు మార్పు, బదిలీలు, చేర్పులు వంటివి ఎన్నికల సమయంలోనే కాకుండా మామూలు రోజుల్లో సైతం చేసుకోవచ్చని తహసీల్దార్ శ్రీవజ్యోతి తెలిపారు. రూరల్ గ్రామాల నుంచి అధికారికంగా బిఎల్ఓలు పాల్గొన్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సూచనల మేరకు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో జంగారెడ్డిగూడ మండలంలో ఉన్న 48 బిఎల్ఓస్, అంటే మన దగ్గర మొత్తం 97 పోలింగ్ స్టేషన్లు గలవు, రూరల్ అర్బన్ కలిపి 48 బిఎల్ఓస్కి ఈరోజు ట్రైనింగ్ పెట్టాం. అదేవిధంగా 11వ తారీఖు మన సోమవారం మండే గడ ఇంకో మిగతా 48 మందికి ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్దేశం ఏంటంటే బిఎల్ఓస్కి మినిమం అదే ఎలక్ట్రోల్ గురించి అవగాహన లేదనే ఉద్దేశంతో మన కాన్స్టిట్యున్సీ నుంచి ఒకరికి ఢిల్లీ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చి
వారిని 4 మండలాలు మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న మండలాలన్నీ తిరిగి బిఎల్ఓస్కి అవగాహన, ఓటర్ లిస్ట్ అంటే ఏంటి, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ రెగ్యులేషన్స్ అనే విషయం మీద ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక అతన్ని ఢిల్లీ పిలిపించి అతనికి ట్రైనింగ్ ఇచ్చారు. వారి ద్వారా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని మండలాలకి వారి ద్వారా బిఎల్ఓలకి మన ఎలక్ట్రోల్ ఎలా తయారవుతుంది, ఏ ఉద్దేశంతో మన చట్టం నడుస్తుంది అనే ఆర్టికల్స్, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్, దాని యొక్క రూల్స్ ఎలక్షన్ కమిషన్ ఇండియా మనకు నేర్పిన ట్రైనింగ్ అతనితో మనకి ఈరోజు బిఎల్ఓస్కి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. చింతలపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న బాధితులతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సతీమణి విజయ మాట్లాడారు. వారి కష్టాలను విన్నారు. అర్హత ఉండి పెన్షన్ రాకపోవడంతో కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను బాధితులు కలుసుకున్నారు. వారి సమస్యలను విని వారి కష్టాల్లో తోడుగా ఉన్నారు. వారికి కొంతమేర ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే సతీమణి విజయ సైతం పేదవారి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై పలువురు కొనియాడుతున్నారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి కనపవరం గ్రామంలో పోలవరం నిర్వాసితులకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు. అయితే ఈ గ్రామ సభ నిర్వహణ పంచాయతీ పాలకవర్గానికి సమాచారం ఇవ్వలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉప సర్పంచ్ భూమారాజు మాట్లాడారు. గతంలో టామ్ ద్వారా ప్రచారం చేసేవారని, ఎవరికీ సమాచారం లేకుండా గుట్టుచప్పుడుగా గ్రామ సభ నిర్వహించడంపై గిరిజన సంఘాలు తనను ప్రశ్నిస్తున్నాయని, ఈ గ్రామ సభ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. గిరిజనులకు మధ్య తగాదాలు సృష్టించడానికి, వివాదాల్లో ఉన్న భూములను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపించారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి కనపవరం గ్రామ స్వచ్ఛాలయంలోని గ్రామస్తులు కానీ, పంచాయతీ బోర్డు నెంబర్లు కానీ ఎవరికి చెప్పకోకుండా ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు ఆధ్వర్యంలోని గ్రామ సభని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది భూసేకరణ పేరుతో రైతులు వాళ్ళ భూములు ఇస్తాకి పిలవటం జరిగింది. దాన్నే గ్రామ సభగా మార్చేసి తీర్మానాల రూపంలో R&R అధికారులకి, గవర్నమెంట్కి పంపాలన్న ప్రయత్నంలో భాగంగా గ్రామ సభ జరుగుతుంటే ఈ విషయం తెలుసుకొని స్థానిక గిరిజనులు వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఈరోజు బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంఆర్ఓ గారు ఒక 3 గిరిజనేతలను కూర్చోబెట్టుకుని అదే గ్రామ సభగా వర్ణించేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా, ఇక్కడ ఉన్నటువంటి భూసేకరణ చట్టానికి కూడా వ్యతిరేకంగా గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా వివాదాల్లో ఉన్నటువంటి భూములు కొనుగోలు చేసేదానికి ఈ రోజున ఎంఆర్ఓ గారు భూసేకరణ వివరాలు సేకరించడం కోసం వచ్చానని చెప్పేసి మాయమాటలు చెబుతూ వెనక గ్రామ సభ అనే పేరుతోటి బ్యానర్లు పెట్టుకుని ఈ రకమైనటువంటి పద్ధతిలో, ఒక తప్పుడు పద్ధతిలో గ్రామ సభ నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏదైతే వివాదాల్లో ఉన్నటువంటి భూముల్లో గిరిజనులు సాగులో ఉన్నారో ఆ గిరిజనులందరూ కూడా మా ప్రమేయం లేకుండా, మాకు సమాచారం లేకుండా మీరు ఎందుకు గ్రామ సభ నిర్వహిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించారు. గతంలో ఏదైతే గిరిజనులు సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్నటువంటి భూముల్ని R&R భూసేకరణ చేయొద్దని చెప్పేసి ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టడం కానీ, విచారణ జరపడం కానీ, స్పందనలో మనం ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశామో ఆ ఫిర్యాదును పరిష్కరించడంలో కానీ ఇప్పటి వరకు రెవెన్యూ యంత్రాంగం వైపు నుండి ఏ విధమైనటువంటి చొరవ లేదు. ఈ R&R భూసేకరణ ఏదైతే ఉందో చట్టవిరుద్ధంగా జరుగుతున్నటువంటి వెంటనే ఈ భూసేకరణ ఆపాలి. చట్టవిరుద్ధంగా ఈ భూసేకరణ చేస్తున్నటువంటి అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు భూమరాజు సత్యనారాయణ రాజు. నేను రెడ్డి కనపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. ఈరోజు అనగా 14/7/2025 తేదీ పోలవరం నిర్వాసితుల కోసం భూసేకరణ నిమిత్తం ఎంఆర్ఓ గారు గ్రామ సభ నిర్వహించడానికి చేసి ఉన్నారు. కానీ సదరు గ్రామ సభ నిర్వహణ నిమిత్తం గ్రామ సర్పంచ్ అయినటువంటి తెల్లం జయం గారికి కానీ, ఉప సర్పంచ్ అయినటువంటి నాకు కానీ, అదేవిధంగా వార్డు సభ్యులకు కానీ, లేదంటే గ్రామ సభ గురించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చేయడానికి గతంలో టామ్ ద్వారా ప్రజలకి తెలియజేసేవాళ్ళు. ఏ విధమైన సమాచారం లేకుండా రహస్యంగా గ్రామ సభని నిర్వహించడానికి ఇచ్చేశారు. ఆ సదరు గ్రామ సభని రెడ్డి కనపవరం గ్రామానికి చెందినటువంటి గిరిజనులు అడ్డుకుని గ్రామ ఉప సర్పంచ్ అనేటువంటి నన్ను ప్రశ్నించారు. దీని గురించి మాకు ఏ విధమైన సమాచారాన్ని అధికారులు కానీ ఎవరు ఇవ్వలేదు అన్న విషయాన్ని మేము వారికి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ 2025-26 కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శ్రీ మల్లాది సీతారామలింగేశ్వర స్వామి రోటరీ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించారు. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు పరిధిగా ఉన్న రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్
కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రొటీరియన్ ధన్ కుమార్ అధ్యక్షత వహించారు. పూర్వ అసిస్టెంట్ గవర్నర్, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణతో పాటు శ్రీనివాస్ తదితరులు సభను ఉద్దేశించి మాట్లాడారు. గౌరవ రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, గత అధ్యక్ష కార్యదర్శులైన ఓడా రామ్ గోపాల్, బౌరిశెట్టి హనుమాన్ తిలక్ల నుంచి కొత్త అధ్యక్ష కార్యదర్శులైన పెనుమర్తి సురేష్ బాబు, సంధ్య ప్రవళికలకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ పట్టణంలో అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎన్జీఓ సంస్థలతో కలిసి ముందుకు సాగితే మరింత మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ రోటరీ చార్టర్ మెంబర్స్ మల్లాది సీతారామారావు, చామతి శ్రీరాములు, గణిత ఆనంద్ ప్రసాద్, కోశాధికారి బండారు సత్యనారాయణ, గౌరవ సభ్యులు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, అబ్దుల్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ, సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేట్ ప్రతినిధులు, పలు సేవా సంస్థలు పాల్గొన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇష్టం లేని వివాహం చేసుకున్న కారణంతో జంగారెడ్డిగూడ మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వరుడి ఇంటిపై దాడి చేసిన వధువు బంధువులు, కుటుంబీకులు 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పిన సిఐ సుభాష్. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి పేరంపేట రోడ్లో రాజేశ్వరి అమ్మవారికి ఆషాఢసారి సమర్పించిన భక్తులు. మహేంద్ర మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటున్న ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జొరిగే మస్తాన్ రావు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించిన సంఘ పెద్దలు. విలక్షణ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి నివాళి అర్పించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులు. టాంటాం లేకుండానే, ఎవరికి తెలియకుండానే బొట్టాయిగూడ మండలం రెడ్డిగర్భవరంలో గ్రామ సభ నిర్వహించడాన్ని వ్యతిరేకించిన గిరిజనులు, గిరిజన సంఘాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.